మార్చి 2న దేవభూమి ద్వారకాలోని కంబాలియాలో ఒక హిందూ కుటుంబంపై శ్రీనాథ్జీ హవేలీ ప్రాంగణంలో పటాకులు పేల్చినందుకు నలుగురు ముస్లిం వ్యక్తులు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితులను మక్సూద్, తౌసిఫ్, మొయిన్ మరియు ఫుల్కండ్గా గుర్తించారు. రంజాన్కు ఊటంకిస్తూ వారు వేడుకలకు అభ్యంతరం తెలిపారు. ఘర్షణలో భాగంగా నిందితులు బాధితులపై శారీరకంగా దాడి చేశారు మరియు మైనర్తో సహా 2 గాయపడ్డారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేయబడింది. ఫిర్యాదు ప్రకారం విపుల్ ఠాకర్ మేనల్లుడు ఫిబ్రవరి 20న జరిగిన ఆలయ వార్షిక పటోత్సవం నుండి మిగిలిపోయిన బాణాసంచాతో కాల్చుతున్నాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో 3 ముస్లిం పురుషులు మక్సూద్, మొయిన్ మరియు తౌసిఫ్ కర్రలు పట్టుకొని ఆలయ ప్రాంగణంలోకి చొరబడి దుర్భాషలాడటం ప్రారంభించారని ఆరోపించారు. వేడుకలను ఆపాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే పూల్ఖండ్గా గుర్తించబడిన 4వ వ్యక్తి వారితో చేరాడు. అతని వద్ద ఒక చెక్క కర్ర ఉంది. మక్సూద్ తన ఎడమ చేతిపై బేస్బాల్ బ్యాట్తో అకస్మాత్తుగా కుట్టడంతో గొడవ మరింత పెరిగిందని, అతను అతిగా గాయపడ్డారని ఠాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముస్లింల గుంపు అతని మేనల్లుడిని కూడా కొట్టింది. గొడవ విన్న మహిళలు మరియు పొరుగువారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ వారు వస్తున్నట్లు గమనించిన మహిళలు, పొరుగువారు అక్కడి నుంచి పారిపోయారు. బాధితులు ఇద్దరికీ అనేకంగా గాయాలు అయ్యాయి. ఠాకర్ ఎడమ చేతిపై ఫ్రాక్చర్ అయిందని, అతని మేనల్లుడి శరీరంపై అనేక గాయాలు అయ్యాయని వైద్యులు నిర్ధారించారు. దాడి చేసిన వ్యక్తులు తనను దుర్భాషలాడటమే కాకుండా ఆలయం మరియు ఆలయంలో దేవతను కూడా అవమానించారని ఠాకర్ ఆరోపించారు. టపాసులు పేల్చడం కొనసాగిస్తే ఆలయానికి తాళం వేసి తన కుటుంబాన్ని చంపేస్తామని వారు బెదిరించారని కూడా ఆయన ఆరోపించారు.